ముద్దులు గుమ్మా
క్షత్రియ క్షత్రియ ఈ 4 జాతుల వారు వచ్చి ఉన్నారు. వచ్చి ఎవరితో వాళ్ళే కూర్చున్నాను అమ్మా. అమ్మా అమ్మా అలాగే నేను ఆయన వారికి నా హృదయపూర్వక దండ ప్రమాణకాలు చెప్పవి. వాళ్ళందరూ 10,000 దండ పయ్యడు 10 వందలమ్మా. అమ్మా అమ్మా నీ పయ్యండి నీకు దేవుడు. నా పయ్యడు ఒక దేవుడు తల్లి. అమ్మా అమ్మా నన్ను దేవునందరి ఆటే వెయ్యి నక్కబావ రోజే వెయ్యి సిమరన్ వెయ్యి ఏమి దేవుడు తల్లి. అమ్మా అమ్మా నేను ఎట్లాంటి దేవుని కదమ్మా. ఎట్లాంటి దేవు ఎట్లాంటి దేవుని ఆహా చక్కగా సావధానంగా చెప్తాను. సాధన చెప్పమ్మా. అలాగేనమ్మా అమ్మా దేవుని భావంతే భావన కొన్నావు. చాలా చాలా చక్కగా ఉన్నావు తల్లి. హలో హలో కానీ అమ్మా దేవంతో దేవుని కొన్నావు. అవునే భావంతే భావన కొన్నావు. అవునమ్మా చాలా చక్కగా ఉన్నావు తల్లి. అమ్మా అమ్మా నాకన్నా నీకన్నా నీవు నేను చాలా చాలా అవునా అనుకున్నానా. నువ్వు నా మీద వచ్చి పడిపోతావు తల్లి. చాలా అందంగా ఉన్నానా మా అమ్మకంటున్నా. అమ్మా ఇంకా నువ్వు ఎట్లాడతావు అమ్మా చక్కగా సాధన చెప్పమ్మా. దేవుంటే దేవుళ్ళు ఉన్నాను. దేవుని కొన్నావు. బామంటే భావన కొన్నావు. మామల ఉన్నాను. చాలా అందంగా చాలా చక్కగా ఉన్నావు తల్లి. ఇంకా ఇంతను ఇంకా ఇంటివో మందినా మంచివో చెప్పమంటే చక్కగా సాధన చెప్పమ్మా. అలాగేనమ్మా చెప్పు నాకు అట్లా సిక్కేస్తామ్మా. నేనే పోయాడు బ్రహ్మసార్ పోలయ్యమ్మా. అమ్మా ఇంత ఇంతన కొన్నావు. పంతంత బంతున కొన్నావు. చిలుక వంటి రామ్ చిలుకని కొన్నావు తల్లి. అమ్మా నాకన్నా నీకన్నా నీవు చాలా 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 అందంగా ఉన్నావు. అందరూ ఏమన్నావు అమ్మా? ఎప్పుడైతే మా అమ్మని కన్నా నా ఎండ వల్ల పోయింది. పిల్లలు తల్లి అయిపోను కదా, అందుకని ఎండ వల్ల పోయింది. అమ్మా ఇంకా నువ్వు ఎట్లాంటివు చక్కగా సాధన చెప్పమ్మా. ఇంత ఇంత విన్నాను. ఇంత ఇంతలో కొన్నావు. మంచిగా కొన్నావు. చెక్కలాగా చక్కగా రామచిలుకలు విన్నాను. అవును తల్లి. అమ్మా అమ్మా కలిగిన ఇంకా నువ్వు ఎట్లాంటిదేమో చిలకలా చెప్పమంటే చక్కగా సాధన చెప్పమ్మా. అలాగేనమ్మా Thank you.
తీర్చాలమ్మా. అమ్మ అమ్మ అలాగే నువ్వు మంచి కోరుకుని తల్లి. ఏం కోరికమ్మా? మరి తప్పకుండా తీర్చాలి. తీరేస్తాని. నువ్వు ఆడపిల్లవే నేను ఆడపిల్లనే. అవునా? నాకు మంచి ముహూర్తం కావాలి. ఆ? ఏమైనా? ఏంటమ్మా? ఈ టైం ఆ టైం ఈ బస్గా తాపోతే ఆ ఏడుగా దిగట్టు ఈ మూడుగా ఇంకో మూడు మరేంటి అమ్మా అమ్మా నాకు మంచి కలికి ముత్యాల ముత్యాలా చిలుకని చిలుకవి కోరిన వారికి కోరిన వారికి ఫలములు ఇస్తాని. కోరిన వారికి వరలు చేస్తావు. అవునమ్మా. అమ్మా అమ్మా పెళ్లి కాకముందు నీకు పిల్ల కాకముందు నువ్వు పుట్టక ముందు పట్టక ముందు ఏంటి సరే కానీ ఆ. అదేంటమ్మా ఏంటి ఎవరికి పెళ్ళైనా వస్తుంది తూతికి ఆహా. అవునమ్మా నాకు మట్టుకు అప్పుడు రాలే ఆ, పెళ్లి కాకముందే తూతుకొచ్చింది. పెళ్లి కాకముందే తూతికి నాకు అప్పుడు రాలేదు. ఎటు తూతికి నా పిల్లల ముందే తూతుకి ఈ తూతు బాగానికి ఈ తోటకు బాగా చేసుకోవడానికి అలమాట శ్రీను అలమండ శ్రీనాథ్ రంకు మొగుడు మా నాన్నగారు. అక్కడ మీ నాన్నగారే. అమ్మా ఆ, ఇంకా నేను ఎవరికి పుట్టాని? నిజంగా ఎవరు పుట్టావా? ఆ, ఊరు సత్యం పుట్టావు. సత్యం. ఆ, నా ఉంచుకుని మొగుడు. ఆ, సిగ్గులేదా నీకు? ఉంచుకో. ఏయ్, అతని పేరు చెప్పావా ఆ, మరి ఇతని పేరు చెప్తున్నావంటే ఎందుకని ఎవరికి పుట్టినట్టు ఇంతకీ ఎవరు పుట్టినట్టుగా ఆ, పిన్నింటి సూరజ్ పుట్టావా అమ్మ? ఆ, నిజంగానే. మా నాన్నగారే. అక్కడ మీ నాన్నగారే. అమ్మా ఆ, నేను నిజంగా ఎవరికి పుట్టానా? నిజంగా ఎవరు? నిజంగానే. అవునమ్మా పిల్లలు ఎవరు పుట్టిన తల్లిగా తెలుస్తుంది. నిజంగా ఆ? నీకే తెలియదు మరి అంతే కదా పిల్లలు ఉన్నప్పుడు తల్లి తెలియదు తల్లి కట్టేస్తుంది. ఊరడు తిరిగి కూర ఆడతాడు. ఆ, సరే కానీ ఆ. ఊరికి నీకు ఎంతమంది మొగలే ఆ? ఎంతమంది ఊరికి ఎంతమంది మొగులా? పల్లెనికి అయితే 12 మంది మొగులు. నీకు ఏమి? ఎంతమంది ఉండరు నీకు అవసరమా? నీకు అవసరమా మరి కాదా? అమ్మా ఆ, నేను ఇంకా ఎవరికి పుట్టాలి? బయటికి ప్రకాశం పుట్టావు నీ తోడు. ప్రకాశం. నా ఉంచుకుని మొగుడు అతనే. మా నాన్నగారే. అతను మీ నాన్నగారే. నేను నిజంగా ఎవరికి పుట్టాను? పుట్టావా అమ్మ? నిజంగానే. అదేంటి? ఆగే. అమ్మా అమ్మా అతని కోరికలే లేవే ఏంటి? అతని కోరికలే లేవు అవునమ్మా పిల్ల పుట్టిందంటే తండ్రి పోలుకో తల్లి పోలుకో ఉంటుంది కదా. అని చెప్పలేమే ఆ? తండ్రి సార్లు రావచ్చు ఆ. తల్లి సార్లు రావచ్చు మేనమా సారమే రావచ్చు. మేనమామ సార్లు అంతే కదా. ఆ. అమ్మా ఆ. నేను నీ సారమేనే. అదే నాకు నా సారమేనే. అవునా? అమ్మా ఆ, నాకు పెళ్లి కాకముందు పెళ్లి కాకముందు ఈ తూతు భోజనానికి బాగా చేసుకోవడానికి. మీ నాన్న ప్రకాశ్ రాన్న ఆ, ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడికి? లావేరు హాస్పిటల్ తీసుకెళ్ళాను. రాజమ్మా లావేరు లావేరు లావేరా? ఆ. ఏ హాస్పిటల్కి అమ్మా? హొసూరు హాస్పిటల్కి. ఏయ్, ఆ. బాగుంది. అవును కాదు మీ నాన్న తెలివైనడు. హొసూరు హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి డాక్టర్ డాడగారు మా ఆవిడ దూతుకొచ్చింది తోటకొచ్చింది. నువ్వు బాగు చేయాలని చెప్పాడు. అవునమ్మా. అప్పుడు డాక్టర్ లోపల తీసుకెళ్ళమ్మా ఏం చేశారు? తీసుకెళ్ళి అంటే చెందిందని నువ్వు చెప్పాడు. ఆగండి. హొసూరు హాస్పిటల్ చేయిందని చేస్తారు. ఆగ చేస్తారమ్మా. మరి హొసూరు హాస్పిటల్ ఏ ఊరికైనా అయిందే అని చేస్తారు. అవునా? నీకు బుద్ధి లేదంటే ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి మరి ముగుడు ఏ హాస్పిటల్ ఆ హాస్పిటల్కి వెళ్ళాలి. అంతేగాని ఇది అనుకో. అమ్మా అమ్మా ఎప్పుడైతే ఇంజన్ చేశారో చేశారు. అప్పుడు నువ్వు గొడవలు పడ్డావా? నేను కడుపులు పడ్డాను. ఎప్పుడైతే గొడవలు పడ్డావో పడ్డాను. నెల నిండుతానివి. నిండుతున్నాయి. 3 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు 7 నెలలు 8 నెలలు 9 నెలలు. అవునమ్మా. ఎప్పుడైతే 9 నెలలు వెళ్ళిపోయిందో వచ్చింది. నాతో నలుగు కలిసిపోయారు. కలిసిపోయారు. నేను మటుకు నిలవ రావలేదు. అవలేదు. ఎందుకమ్మా చాలా భయం వేస్తుంది. అవునమ్మా. ఎందుకంటే 9 నెలలు వస్తాడు అంత డెలివరీ అయిపోయారు. అవునా? డెలివరీ రావలేదు. అవలేదు. 10 నెలలు వెళ్ళిపోయింది. వచ్చింది. అప్పుడు తెల్లవారునేసి లేచి అమలాకతో కోతకి వెళ్ళిపోయి వెళ్ళి ముద్దల కోత కోసం వచ్చి వచ్చి స్నానం చేసుకుని అవునమ్మా. కడుపు నిండా భోజనం చేసి కడుపు నిండా ఫుల్ నిద్ర పట్టానమ్మా. పుల్లగా ఎప్పుడైతే ఫుల్ నిద్ర పట్టాను పట్టాను. నిద్రతో మడపం ఎప్పుడు చేరపడి ఏంటో జారిపోయాను అయ్యాడు కాలేసాం పయ్యాడు కాదు నగిది జారిపోయింది. దిగి చూస్తాడు నగిది లేదు. లేదు. కింద చూస్తాడు కాలాలు ఆడుకుంటాను. అవునమ్మా. అప్పుడు ఇద్దామా నా పిల్ల కొంతాని అవును. మంత్రసాన్ని పిలిచి పిలిచి ముట్టు కోసి కోసి అట్టాలు వేసి వేసి పాలు పెడితే పాలు లేవు. అప్పుడేం చేస్తావి? పాలు పడలేదు. అప్పుడేం చేస్తావమ్మా? ఏం చేసినా ఆ. డాక్టర్కి వెళ్ళాను. మళ్ళీ డాక్టర్ డాక్టర్ అయితే పుట్టింది పుట్టింది. పాలు లేవని చెప్పినాడు. అప్పుడమ్మా ఎంత మంచి కోర్సు రాసినాడు అమ్మా. ఏం కలిసి చీప్ నెక్కరు. చీపురు ఎక్కడేంటమ్మా అది టానిక్ దానికి కాదు ఆహా ఏయ్
సార్లు దొరిలేస్తారా అమ్మ ఆమా సీపు దగ్గర ఎప్పుడైతే టానిక్ తాగాను అది మెడిసిన్ అది మెడిసిన్ అవునా ఎప్పుడైతే టానిక్ తాగాను తాగాము ఇక్కడ పాలు పడ్డాయమ్మా ఎలా పడ్డాయి చెక్క పడ్డా చెక్కగా పడ్డాయి అవునమ్మా ఎప్పుడైతే చెక్క పడ్డావో పడ్డాయి పాలు పెడితే గుంజుతుంది కాదు అవునమ్మా రాజుడు పిల్ల చచ్చిపోతాని అవును మళ్ళా డాక్టర్కి వెళ్ళారు మళ్ళీ డాక్టర్ నాటకరు నువ్వు ఇచ్చిన టానిక్ పాలు అయితే పడ్డాయి పడ్డాయి చెక్కగా పడ్డాయి అవునమ్మా పాప గుంజుతుంది కాదు ఆ. అంటే మరి కోర్సు మార్చినట్టు మళ్ళీ కోర్సు ఆ. ఏం కోర్సు బాగోడు బీరు. ఛీ! ఎంత ఎలుసులాగా? ఏమే? ఏంటది? బీర్ అయితే బీర్. అది టానికేనే ఎవరైనా బీర్ తాగుతారా? బీర్ కాదమ్మా ఆ. టానిక్ తాగుతా. ఓలమ్మా సంతకాలా? మీరు మెడిసిన్ అది మెడిసిన్ నువ్వు వేయమ్మా. అమ్మా, ఆ. మీరు వేయండి. మా అమ్మగారి కొత్త ఏట ఏయ్, ఆ. ఎవరైనా వేస్తా బీరు? అది టానికేనే తాగుతా. ఆ. ఓలమ్మా పైన ఆ. పోసుకో. అది మెడిసిన్ అది మెడిసినే ఇక్కడ టానిక్ తాగిన కానించి ఆ. ఇక్కడ పాలు పడ్డాయమ్మా ఎలా పడ్డాయి పిట్టుకుంది నేనేం చేస్తానని నువ్వే తాగుతాడు ఓ. నేనా ఆ. పాలలో తాగేస్తాను ఆ. సరే కానీ ఆ. ఎన్ని పాలు ఇస్తున్నావే? ఏంటమ్మా ఎన్ని పాలు ఇస్తున్నావు? ఇన్ని పాలు ఇస్తానా ఆ. రోజుకి 10 లీటర్లు ఇస్తాను ఏ కేంద్రానికి ఇచ్చి వచ్చి కదా? కేంద్రం ఇంకెక్కడవి ఆ. మీ నాన్న తాగేస్తాను ఎంతమంది రానులే? ఎంతమంది చదవమంది అంటే ఏయ్, 12 మందిలో 12 మంది ఏంటి? ఆ. ఆ. 12 మంది నాకు అవసరమే భార్య భర్తల అనుబంధం అంటే ఇద్దరే ఉండాలి. ఆహా ఆ. ఇద్దరా అవునమ్మా, భార్యకి భర్త, భర్తకి భార్య ఆ. ఉండాలి. నాకు అలవాటు నీకు తీసుకోవాలి 12 మందిలైతే సీసీ ఆ, ఏంటి? నాకు అలవాటు లేవు ఓలమ్మా ఆ. అంతేకాకుండా అంతేకాదు అమ్మా అమ్మా ఆ పాలు క్యాన్కి ఇచ్చేస్తున్నావా ఆ పాలు క్యాన్కి ఇచ్చేస్తానమ్మా అవునా ఆ. అమ్మా అమ్మా కలకంటే కలికిలవన్నాను ఎందుకంటే కలిగిన కొన్నావు చిలకంటే చిలికిన కొన్నావు చక్కగా రామ చిలుకలవన్నాను చిలికిన కొన్నావు తల్లి. ఇంకా బామను బాబు అరే నా ప్రేమనా ప్రేమ చెమ్మడివా చక్కగా సావడం చెప్పు. అరుణ అరుణ అంటారు కదా అరుణ ప్రేమ అంటే ఏమిటి తల్లి అరుణ ప్రేమ అంటే ఏంటి? అరుణ అంటే నా ప్రాణేశ్వరి ఓహో నీ ప్రేరణాదులు నా ప్రాణనాథరమ్మ నీ ప్రేరణాదులు అరుణ అరుణ అంటే అరుణ ప్రేరణాదులు అనమాట అమ్మా నిన్న రాత్రి నిన్నటి రాత్రి నిద్రలో నిద్రలో శివార్పణము చేయించి ఉండగా చూడగా చిత్ర విచిత్రమైన కలగనాని ఏంటి? చూడమేంటి? చూడగాను? ఓయ్, ఏది గీత నెక్లెస్ వేసుకో, మేనక మరి చూడమేంటి? అమ్మా సరే కానీ ఆ. అయ్యా రాత్రి జారిపోతుంది నీకు. అవును మా అమ్మట చిత్రమే కలగన్నదట అవును కదా కదండి? అది ఎప్పుడు కన్నదు ఎప్పుడు కన్నావు? నేను ఎప్పుడు కన్నా ఎప్పుడు కన్నావు? మధ్యాహ్నం 1 గంటప్పుడు సిగ్గులేదా నీకు? ఎందుకు సిగ్గులేదా? ఏయ్, ఆ. ఎవరైనా రాత్రి సమయంలో కంటారు కలలు. ఆహా. ఇప్పుడు ఏం కొంచెమనే కంటారు. మరి రాత్రి నేను పడుతాను కదా ఎందుకో? మరి రాత్రల్లా ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాను రాత్రి వరకు వెళ్తావు. తెల్లవారు వస్తాను ఉదయం వస్తావు. తెల్లవారు స్నానం చేసుకుని చక్కగా భోజనం చేసి భోంచేసి, చక్కగా పడుకుంటావు. పడుకుంటున్నాను పడుకుంటావు. 1 గంట అవుతుంది అవుతుంది. అప్పుడు మిగతాప్పుడు అప్పుడు 1 గంట వస్తుంది కళ ఏమని? ఇడ్లీలు ఇసి తిన్నట్టుగా ఏంటి? ఇడ్లీలు ఇసి తిన్నట్లు అందుకే చెప్పాను అందుకేవాడు. ఆ, ఆ ఏరు బాగాయి వల్ల ఈవేళ బంగాళదుంప కూర, అంటే నీకు- సాంబారు, ఆ, పెరుగు అన్ని తిన్నావు. ఆహా. ఇది నోరు కొట్టేస్తుంది. ఎందుకు ఆడే మాటలు స్పష్టంగా కనాలి. కష్టంగా అంటాను అమ్మా ఇడ్లీలు ఇసి తిన్నట్టు ఓహో, ఇడ్లీలు ఇసుకు తిన్నట్లు, పెసరట్టు వేసినట్లు పెసరట్టు వేయించినట్లు, మినపప్పు ఉడికినట్లు, ఏమో, ఆ, ఆ, మినపప్పు ఉడికినట్లు తిన్నట్లు. మా ఆయన పడుతుంది మాత్రం 4 మోసం ఏయ్, చాలా తప్పే. ఎందుకు నలుగురు పోయినట్టే. మరి మా ఆయన పోతాడు కదా బాగుండదంటే ఆ. పట్టుకుంటే కదా కొట్టుకుంది. మరి పొట్టుకొని చూస్తే 4,000 పెసరట్టు పడుతుంది ఎప్పుడు డబ్బు తప్పేంటే నీకు? మరేంటి ఎప్పుడు డబ్బుకి చూస్తుందండి. మరి కాదా ఇదే తెల్లగా అలవాటు ఉయ్యాలు. అమ్మా అమ్మా చిత్ర విచిత్రములు కలగన్నావా నిన్నటి రాత్రి నిన్నటి రాత్రి నిద్రలో నిద్రలో శివార్పణము చేయించి ఉండగా ఉండగా చిత్ర విచిత్రమైన కలగనాని చిత్ర విచిత్రములు కలగన్నావా అవునమ్మా రాత్రి కన్నావా పవన్ కన్నావా మధ్యాహ్నం కన్నావా ఎక్కడ కన్నావా అందరూ కన్నావా దోదడ కన్నా పరిచయం కన్నావు తల్లి అమ్మా అమ్మా
పడతలే నిలబడి చూడాలి. అమ్మా అమ్మా నేను రాత్రి రాత్రి నిద్రలో ఇద్దరులో శివార్పణ చేయించుకుంటే చేయించుండగా చిత్ర విచిత్రమైన కలకన్నాని చిత్ర విచిత్రమైన కలగన్నావా? అవునమ్మా ఆ రాత్రి కన్నావా, పౌలు కన్నావా, మధ్యన కన్నావా, ఏగుదురు కన్నావా, సంజడు కన్నావా, సరిదాల మంత దోతర కంట భక్తుడు కన్నావా తల్లి? అమ్మా అమ్మా మంచాలు పొరుస్తారు మంతాలు పరుస్తారు, కంచాలు దోముతారమ్మా కంటలు దోముతారు. అవుని అమ్మా ఆ కళ్ళలో చూపులు ఎలాగుంటాయో చక్క సాధన చెప్పమ్మా. ఆ కళ ఏమిటో కళ ఏమిటో, ఆ కళల విధానం ఏమిటో ఏమిటో, ఆ కళలో సూచమైనటువంటివి ఏమిటో విన్నవచ్చుకోవడమే చక్క సాధన చెప్పమ్మా.
అమ్మా అద్భుత తల్లి ఎవరికే వస్తారమ్మా అమ్మా అమ్మా అటువంటి కలగన్నాని కలగన్నావా ఆ కళ్ళు ఇప్పుడు రాకూడదమ్మా ఏగుదాం కన్నా తప్పకుండా నిజమవుతుంది తల్లి అవునే ఎందుకంటే ఏ అమ్మ ఏ భావం తీసుకొచ్చినట్టుగా అవునమ్మా. ఏ భావం ఏ అమ్మని ఎత్తుకెళ్ళిపోయినట్లా అలాంటి కళ్ళు రాకూడదు తల్లి మనకే నష్టము అమ్మా అమ్మా ఎవరు వస్తున్నట్లు కదా అమ్మ తల్లి ఎవరికే వస్తారమ్మా బ్రహ్మ మానసపుత్రుడు ఆ నారదులు వస్తే తప్పకుండా 4 మంది వారు వస్తున్నారమ్మా తప్పకుండా నిజం చెప్తారమ్మా అవునే. వీళ్ళు తీసుకొని వస్తారు రాయమ్మా అలాగేనమ్మా. వెళ్తారమ్మా